హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జూన్ 8 గుర్తుంచుకోవాల్సింది ప్రపంచ సముద్ర దినోత్సవం. ఈ అంశాన్ని ఆచార్య నందిపాటి సుబ్బారావు విరచించగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రపంచ సముద్ర దినోత్సవం విశేషాన్ని వినిపిస్తాను. ఇక వినండి. కడలిని మింగేస్తున్న కాలుష్యం. భూమిపై 71% మేర ఆక్రమించిన సముద్రాలు మానవ కార్యకలాపాల వల్ల నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వాతావరణాన్ని నియంత్రించడం, ప్రాణవాయువును ఉత్పత్తి చేయటం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, ఆర్థిక వనరుల కల్పనలో సాగర జలాల పాత్ర ఎనలేనిది. వాటిని కాపాడుకోవలసిన బాధ్యత అందరిది. జూన్ 8 ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా దాని ప్రాధాన్యతను మనం గుర్తెరగాలి. ప్రపంచవ్యాప్తంగా మానవాళి జీవనానికి, ఆవాసానికి సముద్ర తీరాలే ఆధారమవుతున్నాయి. మనం పీల్చే ఆక్సిజన్లో సగానికి పైగా సముద్ర జలాలపై తేలియాడే సూక్ష్మ వృక్షజీవుల, వాటినే ఫైటోప్లాంక్టన్ అంటాం, వాటి వల్లే ఉత్పత్తి అవుతుంది ఆక్సిజన్. ఇవి సముద్ర జీవచక్రానికి ఆధారభూతంగా ఉంటూ సాగరాలు భూ ఉష్ణోగ్రతలను నియంత్రించే ఉష్ణ వినిమయ యంత్రాల్లా పనిచేయటానికి దోహదపడతాయి. అయితే చమురు తవ్వకం, నౌకల సంచారం, వ్యర్థాలు, రసాయనాల పారబోత ఇటువంటి చర్యల మూలంగా సాగర జలాలు కలుషితమవుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావము వాటిపై తీవ్రంగానే ఉంటుంది. ఇటువంటి తరుణంలో శుద్ధమైన సాగర జలాల పునరుద్ధరణకు శాస్త్రీయమైన, సామాజిక, రాజకీయపరమైన చర్యలు ఎంతో అవసరం. ఇక చూస్తూ ఉంటే వేడెక్కుతున్న సముద్ర జలాలను మనం గమనించవచ్చు. పారిశ్రామిక విప్లవం తరువాత భూ ఉష్ణోగ్రతలు పెరగటం ఆరంభమైంది. అయితే వాటిని నియంత్రణలో ఉంచడంలో సముద్రాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్ప్రభుత్వ బృందం దాని నివేదిక ప్రకారం 1970 దశకం నుంచి ఇప్పటి వరకు మానవ చర్యల వల్ల వెలువడిన వేడిలో 91 నుంచి 93% సముద్రాలే గ్రహించాయి. ఇలా జరగకపోతే భూ ఉష్ణోగ్రతలు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉండేవి. మనం విడుదల చేస్తున్న కార్బన్ డయాక్సైడ్లో సుమారు 30% సముద్రాలే గ్రహిస్తున్నాయి. కానీ ఈ శోషణ వల్ల సముద్రాల్లో ఆమ్లత్వం పెరుగుతుంది. గత శతాబ్ద కాలంలో సముద్రాల్లో pH విలువ 8.2 నుంచి 8.1కి పడిపోయింది. ఈ తగ్గుదల చూడడానికి చిన్నదిగా కనిపించినా జీవావరణాలపై పెను ప్రభావమే చూపుతుంది. ఈ చిన్న మార్పునకే సముద్రాల ఆమ్లత్వం 26 నుంచి 30% మేర పెరిగిపోయిందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల పగడపు దిబ్బలు, నత్తలు వంటి సముద్ర జీవుల గమనం, వాటి పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సముద్ర జలాలు వేడెక్కటం వల్ల పగడపు దిబ్బలు భారీగా నాశనమవుతున్నాయి. అనేక సముద్ర జీవజాతులు వాటి మనుగడ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఆహార వ్యవసాయ సంస్థ FAO దాని నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చేపలు వంటి మత్స్య వనరుల్లో 35% పైగా వేటకు గురవుతున్నాయి. ఇది సముద్ర జీవ వైవిధ్యానికి భారీ నష్టం కలిగిస్తుంది. ఇది చాలదన్నట్లు ఏటా సుమారు 11 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయి. ముఖ్యంగా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు చేపల శరీరాలు
సముద్ర ఉప్పు ద్వారా మానవ శరీరాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఈ సమస్య 2040 నాటికి మరింత తీవ్రమవుతున్నదని ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థ అంచనా వేసింది. దీన్ని నిలువరించేందుకు 2024 నాటికల్లా ప్లాస్టిక్ ఒప్పందానికి తుది రూపు ఇవ్వాలని 3 ఏళ్ల కిందటే ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీ UNEA అంటాం దాని సమావేశంలో తీర్మానించారు. కనీసం ఈ ఏడాది ఆగస్టులో స్విట్జర్లాండ్లో జరిగే సదస్సులోనైనా దీనికి తుది రూపం వస్తుందని ఆశిద్దాం. భారత్ సుమారు 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన దేశం. స్థానిక మరి అలాగనే 9 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 2 ద్వీప భూభాగాల మీదుగా ఇది విస్తరించి ఉంది. వాణిజ్య, పర్యావరణ, జీవనోపాధి వాటి పరంగా ఎంతో కీలకమైన తీర ప్రాంతాలు నేడు ప్లాస్టిక్, పారిశ్రామిక వ్యర్థాలు, వాటి అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం, మడ అడవుల నాశనం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దానివల్ల సుమారు 40 లక్షల మంది ఆదివాసులు, మత్స్యకారుల జీవనోపాధి సంక్షోభంలో పడుతుంది. ముంబై, చెన్నై, విశాఖపట్నం ఆ తీర ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగానే ఉంటుంది. ప్రపంచ సముద్రాల్లో కేవలం 8% సంరక్షిత ప్రాంతంగా ఉంటే అందులోనూ కేవలం 3% పూర్తిస్థాయి పరిరక్షణలో ఉండటం దాని పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. క్యాప్ 15 ఒప్పందం ప్రకారం 2030 నాటికి భూమి, సముద్రాల్లో కనీసం 30% పరిరక్షించుకోవాలి. ఇందుకోసం స్థానిక, ప్రాంతీయ స్థాయిల్లో సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. అంతర్జాతీయ సహకారం, సాంకేతిక పరిజ్ఞాన అనుసంధానము కీలకమే. మరి ఇక సంఘటిత కార్యాచరణతోనే ఇవన్నీ కూడా సాధించగలిగేవి. సస్టైనబుల్ ఓషన్ ఎకానమీ ఉన్నత స్థాయి బృందం ఓషన్ ప్యానెల్ దాని నివేదిక 2019 ప్రకారం తీర ప్రాంత పవన శక్తిని వినియోగించటం, మడ అడవులు, సముద్రపు గడ్డిని సంరక్షించటం, తక్కువ ఉద్గారాలను వెలువరించే నౌకా వ్యవస్థల వినియోగం వంటివి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 21% వరకు తగ్గించగలవు. సాధారణ అడవులతో పోలిస్తే మడ అడవులు, సముద్రపు గడ్డి 10% ఎక్కువగా కర్బన ఉద్గారాలను గ్రహిస్తాయి. తీర ప్రాంతాలను తుఫానుల బారి నుంచి రక్షిస్తాయి. పారిశ్రామిక, రసాయన, ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జలాల్లో కలవకుండా ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా కృషి చెయ్యాలి. నిఘాను తీవ్రతరం చెయ్యాలి. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల సంక్షోభం వల్ల ఏటా దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. భారత్కు 20 నుంచి 30 వేల కోట్ల మేర నష్టం తప్పడం లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కొనే దిశగా సముద్ర పర్యవేక్షణ కోసం ఉపగ్రహ డేటా, డ్రోన్లు, కృత్రిమ మేధ అటువంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించాలి. సముద్రాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత పట్ల ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తీర ప్రాంత ప్రజలను ఆదివాసీ జ్ఞానం, శాస్త్రీయ విజ్ఞానాన్ని అనుసంధానిస్తూ సమగ్ర సాగర పరిరక్షణ విధానాలను రూపొందించాలి. సముద్రం అంటే జీవితం, సముద్రం అంటే జీవనోపాధి, సముద్రం అంటే భవిష్యత్తు అనే నినాదంలోని అంతరార్థాన్ని గ్రహించి సాగరాల పట్ల అందరం మరింత బాధ్యతగా మెలుగుదాం అంటూ ఆచార్య నందిపాటి సుబ్బారావు గారు, వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం భూ విజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు, వారు జూన్ 8 ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా అందజేసిన ఈ అవగాహన అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.